గౌరవనీయులు విజన్ స్వర్ణాంధ్ర at 2047 కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Deputy Chief Minister, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సురక్షిత కూడా కాదు, వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ. ట్యాప్ ద్వారా ఇంటికి వాటర్, ఇండస్ట్రీకి వాటర్, ఎన్విరాన్మెంట్, పొలాలకి నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. ఇంకా చాలా అన్ని అవసరాలకి నీటి భద్రత. సమగ్ర నీటి భద్రత. వాటర్ సెక్యూరిటీ అంటే ఐ థింక్ ట్రాన్స్లేషన్ సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని కాదు, ఆలోచన విధానం. లేకపోతే అందరూ అనుకుంటారు శుభ్రంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. నమస్కారం. ఏంటమ్మా ఇదమ్మా స్వయం సహాయ సంఘాల మహిళల సభ్యురాలు. ఓకేమ్మా, గుడ్. మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికం లేని ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు సీఎం తారక రామారావు గారు పెట్టారు కదా మాకు ఇది. ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికీ డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దానివల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామండి. పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను. ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను చేస్తాను. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ ని ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? మీరేం చదువుతావమ్మా? గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశాను సార్. ఇందులో స్కూల్ కాంపిటీషన్ లో వీళ్ళు రాసి దీని గురించి కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. విజన్ 2047 లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే, గుడ్.